విధంగా సహాయ సహకారాలను చేస్తారని, దీన్ని పట్టణంలో మరింత విస్తృతపరిచి ఏ విధంగా ఒక మంచి సాగునీరు వేసి దాన్ని ఫండ్స్ని ఫిలప్ చేసి జర్నలిస్టులకు వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ హెల్ప్ చేయడము, వైద్యపరంగా ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళకి మన పరిధిలో అయితే డాక్టర్స్తో మాట్లాడటము, ఇట్లాగా ఎవరికైనా ఏదైనా జరిగితే మీరు వెల్ఫేర్ సంఘానికి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనకు తెలిస్తే ద్వారా ఎవరైనా మనకు తెలిసిన డాక్టర్లతో అప్పటికున్న పరిస్థితులు అవన్నీ చేసుకొని, ఏదేమైనప్పటికీ ఒక విషయం అయితే వాస్తవం, విజయనగరం పట్టణంలో ఇలాగా ఒక మంచి సంఘాన్ని ఏర్పాటు చేసి జర్నలిస్టులకు కష్ట నష్టాల్లోనే పాల్గొని ఒక మంచి సంఘంగా గుర్తింపు తీసుకొస్తారని నేనైతే భావిస్తున్నాను. అంతేకాకుండా ఏపీడబ్ల్యూజేకి అనుబంధంగా ఉన్న ఈ వెల్ఫేర్ సంఘం, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికల సంఘం, అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా వేయడం జరిగింది. ఏమి జరిగినప్పటికీ కూడా జర్నలిస్టులు వెల్ఫేరే ముఖ్యం. మొన్న జరిగిన ఎక్విడేషన్ కమిటీలో ఎలక్ట్రానిక్ మీడియా తరఫున నా పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద పేపర్ తరఫున రాధాకృష్ణ గారు, చిన్న పేపర్ ద్వారా ప్రయత్నాలు చేసి అప్పారావు గారు చిన్న పేపర్ల ద్వారా రావడం జరిగింది. సో మొత్తం కలిపి మన ఏపీడబ్ల్యూజే ఫోటో జర్నలిస్టుల తరఫున మన సాక్షి సత్యనారాయణ గారు, ఇలా 4 సభ్యులైతే మన ఎక్విడేషన్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న నేను అనేక సార్లు ఈ కమిటీలో ఉండడం జరిగింది. పెద్ద పత్రికలకు కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చిన్న ఇబ్బందులున్నా అవి అక్కడ ఇదైపోతున్నాయి. ప్రధానంగా మనం ఏది ఎక్కువ సభ్యులు మనకు ఉన్నారో వాళ్ళు తాలూకే సమస్యలు చిన్న పత్రికకే పెద్ద సమస్య కింద కొందరు తయారయ్యారు, అధికారులు అయితేనే కానీ చట్టాలు అయితేనే కానీ. సో మనకి పట్టణంలో మన జిల్లాలో 61 చిన్న పత్రికలుతో పాటు కొన్ని డైలీసు, కొన్ని మంత్లీస్ కూడా ఉన్నాయి. ఆ 61లో కేవలం 22 పత్రికలకు మాత్రమే డైలీ ఇతర అంశాలతో కూడిన ప్రతిపాదనలు డిపిఆర్ఓ గారు పంపిస్తున్నారు. సో మిగతా 40 అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే ఒక 2 రోజుల క్రితం నేను తీసుకున్న సమాచారం, ఆ సమాచారంలో ఇలా ఉన్నాయి. సో చిన్న పత్రికల కోసం మనం అందరం కలిసి పోరాడవలసిన సమయం అయితే ఆసన్నమైంది. ఒకటి, ఈ యొక్క చిన్న పత్రికల కోసం ఇప్పుడే కాదు, శర్మ గారు, నాగరాజు సార్ మొన్న ఒకసారి మీటింగ్ పెట్టేటప్పుడు, అంతకుముందు మీటింగ్ పెట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు మనం రిటర్న్స్ ఫైల్ చేయాలి, రెగ్యులర్గా కనీసం 3 మాసాలైనా పేపర్ వేయండి అనేక సార్లు చెప్పడం అయితే జరిగింది. సో మనం ఈ 2 చేయకపోతే కనీసం ఒక 2 మాసాలు 3 మాసాలు రెగ్యులర్గా మనం పత్రిక తీయకపోతే అధికారుల చేతికి మన పిల్లకిచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే అసలు ఆ కమిటీ దృష్టికే ఇవి తీసుకురారు. కనీసం ఈ పత్రికకే ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ వేయడానికి కూడా ఉండదు. ఈ కమిటీ దృష్టికే తీసుకురాకుండా ఆపేసి ఏ ఎలిజిబిలిటీ ఉంటే అవే కమిటీ దృష్టికి తీసుకొస్తారు. సో కమిటీ దృష్టికి వచ్చాయి అంటే ఆల్మోస్ట్ అవి క్లియర్ అయిపోయినట్టే. రాని పత్రికల కోసం మనం ఏం చేద్దామనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇన్సఫిషియెంట్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్, పేపర్ రెగ్యులర్గా వెళ్ళిపోవడము, ఎంపాన్లో లేకపోవడం, ఈ మధ్యకాలంలో కొత్త వలస ఎస్కోటోలకి పిన్ కోడ్ ప్రాబ్లం రావడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా చిన్న పత్రికల చుట్టూ తిరుగుతున్నాయి. అలాంటివి ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక ప్రశ్న కింద అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకులతో చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ స్పెల్లో మనం ఏమీ చేయలేము, కానీ సెకండ్ స్పెల్లో అమెండ్మెంట్స్ ఏవైనా తెచ్చి కొంత న్యాయం చేయడం జరుగుతుందని చెప్పారు.
ఇంకోవైపు నుంచి యూట్యూబ్ ఛానల్స్ అడుగుతున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రభుత్వం ఇంతవరకు కన్సిడర్ అయితే చేయలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టులతో పాటు చిన్న పత్రిక అన్యాయం అయితే జరుగుతుంది. ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ప్రతిపాదనలు పెట్టినప్పుడు కూడా అది ప్రతిపాదనలు మాత్రమే ఉండిపోతున్నాయి. మనం ఏమిటంటే పేపర్ వేయకుండా మీకు ఎలా ఇస్తామని ప్రభుత్వ అధికారులు మనల్ని అడగడం జరుగుతుంది. అది బయటికి చెప్పినా చెప్పకపోయినా దానికి ఆన్సర్ మన దగ్గర కూడా లేదు. పేపర్ ఖచ్చితంగా వెయ్యాలి. గెలిచినప్పుడే మనం చిన్న పత్రికలో కంటిన్యూషన్ అవ్వాలి. లేదనుకోండి ఎవరు ప్రొటెక్ట్ చేయలేదు. 100 పత్రికలు కాకపోతే రోజుకు 2 పత్రికలైనా మనం వెయ్యాలి. మన పత్రిక ప్రింటెడ్ రూపంలో పిఆర్జీసీకో దానికి పంపించాలి, డిపిఆర్ఓకి ఇవ్వాలి. ఇప్పుడు సంఘం ఉన్నాయంటే నువ్వు 1000కి 2 కాపీలు వేసినా వేసారని దెబ్బలాడుతాం. కానీ ఏమీ వేయకుండా మావాడు వేయడు, కేవలం పీడిఎఫ్తోనే రన్ చేస్తాడు. అయినప్పటికీ కూడా మాకు ఎక్విడేషన్ ఇవ్వాలి అని మనం ప్రతిపాదన చేస్తే మన ప్రతిపాదనలంతా ఎక్కడ చెల్లవు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు, దాంట్లో ఉన్న చైర్మన్ ఒప్పుకోరు, చాలా ఇబ్బందులు ఉంటాయి. దయచేసి నేనైతే మీకు ఇబ్బందికరంగా అంటే నేనైతే చేయలేను చెప్పలేను. కానీ పేపర్ నడపగలిసినట్లయితే నడపండి. లేకపోతే మంత్లీ మ్యాగజైను, ఫ్రీలాన్సో, ఏజ్ని పెట్టి వెటనరు దేనికో దానికి వెళ్ళిపోవాలి తప్ప చిన్న పత్రిక ద్వారా నేను మళ్ళీ ఎక్విడేషన్ సంపాదిస్తాను అనేది చాలా కష్టతరం. ఎందుకంటే ఎక్విడేషన్ మీద అవగాహన నాకైతే ఉన్నది. కాబట్టి మీరు దయచేసి చిన్న పత్రిక విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఇదంతా ప్రాసెస్ అయితే 3 months పడుతుంది. మీరేమైనా డౌట్ ఏం పడక్కర్లేదు. ఇవాళ రేపటితోనే అయిపోయింది. ఇంకొక విషయం, వార్తలు చిన్న పత్రికలు రాశారా పెద్ద పత్రికలు రాశారా అనేది మీరు గమనించినట్లయితే ఏ పేపర్లో వార్త రాసినా స్పందన వస్తుంది. మన సోదరుడు అక్షర కరటంలో గట్టిగా రాశాడు, కలెక్టర్ డిఆర్ఓ వచ్చాడు, వెరిఫై చేశాడు, ఇవన్నీ చేశాడు. అంటే వార్తలు కూడా మనం రాస్తూ ఉండాలి. ప్రభుత్వ అధికారులకి పనులు రాయాలి. మనకి వాళ్ళకి సంబంధం ఏంటి? కేవలం ఒక ఎక్విడేషన్ అండి. ఆ ఎక్విడేషన్ ఇవ్వకపోతే వాళ్ళకి మనకు సంబంధమే లేదు. చాలా తక్కువ మంది ఎక్విడేషన్ ఉపయోగించుకుంటున్నారు. అందరూ బళ్ళు మీద తిరుగుతున్నారు. ఎవరో లిమిటెడ్ పర్సన్స్ ఏదో దీని మీద వెళ్తున్నారు. కాబట్టి ఒక ఎక్విడేషన్ కోసమే మన ఎథిక్స్, మన తాలూకా ఉండే ఇవన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడం అనేది నాకైతే ఇష్టం లేదు. పోరాడవచ్చినప్పుడు ఖచ్చితంగా పోరాడదాం. మేనేజ్మెంట్లో కొన్నింటికి ఇస్తున్నారు, కొన్నింటికి ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు మీకు తెలుసు, మాకు తెలుసు. క్యాలెండర్లు, రకరకాల ఇబ్బందులు చిన్న పత్రికకి అయితే అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారానికి అవసరమైతే మన ధర్నా చేయడము, కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేసి చిన్న పత్రికల వైపు మన అందరం కూడా ఎలక్ట్రానిక్ మీడియా అయితేనే కానీ, ఏపీడబ్ల్యూజీ అయితేనే కానీ మిగతా వాళ్ళందరూ కూడా చిన్న పత్రికల వైపు నిలిచి వాళ్ళకి ఎక్విడేషన్ ఏమారకైనా సరే 1 అయినా 2 అయినా సరే ఇచ్చే ఏర్పాటు విషయంలో అందరం కృషి చేస్తామని ఈ కమిటీ కృషి చేస్తుంది. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడాను కావలసిన వరకు ఒక 50% అయినా ఎంతైనా మీరు ఫిలప్ చేస్తే మిగతా 50% కోసం పోరాటం చేయడం జరుగుతుంది. దయచేసి చిన్న పత్రికల విషయంలో మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరిగిన అనేక రకాల పరిణామాలు జరిగాయి. నేను ఎప్పుడు డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి తీసుకున్నానో అప్పటి నుంచి అండర్స్ట్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. కొంతమంది నాయకత్వాన్ని ఎలాగోలాగా చిన్నాభిన్నం చేయాలని వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏపీడబ్ల్యూజీ ఎప్పుడూ కూడా పోరాడుతుంది, భయపడదు, తప్పు చేయదు. నిజంగా తెలుసో తెలియక తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో మాది తప్పు అయిపోయిందని కూడా చెప్పడానికి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ అయితే ఉండదు. కాబట్టి ఇలాంటి భయాలు, భ్రాంతాలు ఇవన్నీ చేస్తే ఎక్కడ ఎవరి దగ్గర భయపడేదేమీ లేదు. దయచేసి మనం సాధ్యమైనంత వరకు కూడా తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేసినట్లయితే మనకి ఇలాంటివన్నీ ఏమైనా ఇబ్బందులు ఉంటే మన పిక్నిక్ రోజు ఒక క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమశిక్షణ కమిటీకి మనకి
ప్రతి విషయంలో సీనియర్, అనేక విషయాలు మనకు సూచనలు సలహాలు ఇస్తున్న సురేష్ గారు, అలాగే రాధాకృష్ణ గారు, అల్లు యుగంధర్ని వేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురు కూడా మనం జరిగే ఈ పరిణామాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఏం జరిగిందని చూస్తారు. అదే కాకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య మన అమరావతి మాట్లాడితే మీకు సాధ్యమైనంత వరకు కూడా ఇలాంటి సమస్యలు వస్తే మీ దగ్గరలో ఉన్న వివిధ దినపత్రికలో ఉన్న లాయర్స్, ఈనాడికి అందరికీ చాలా పెద్ద పత్రికలకు, చిన్న పత్రికలకు లీగల్ అడ్వైజర్స్, లీగల్ కరస్పాండెంట్స్ ఉన్నారు. వాళ్ళతోని ఒక మీరు కమిటీలు అడితేనా వెయ్యని చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే లీగల్గా జేబుల్ సత్యనారాయణ బార్ కౌన్సిల్ మెంబరు, అదేవిధంగా ధనంజయరావు మెంబరు, ఆ విధంగా వాళ్ళతో పాటు ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పాత్ర, అదేవిధంగా సురేష్ గారు, అల్లు యుగంధరు, ఈ 5గురితో ఒక కమిటీ వేసి మనం ఒక రిప్రజెంట్ ఇచ్చి ఇలాగ మన సభ్యుల మీద ఈ విధంగా దాడి జరిగింది, ఇలా కాకపోతే ఇలా అవస్థలు డిజిటల్గా హెరాస్మెంట్ చేస్తున్నారని చేస్తే ఆ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క 5 మ్యాన్ కమిటీకి రిప్రజెంట్ చేసి ఆ రిప్రజెంటేటివ్ అవసరమైతే లీగల్ ప్రొసీజర్కి ఏపీడబ్ల్యూజే వెల్ఫేర్ దానికి కావాల్సిన ఫండ్స్ కూడా రిలీజ్ చేసి మనం ఖచ్చితంగా పోరాడదాం. ఏ పోరాటం చేయాలనుకున్నా, ఏమి మనం చేయాలన్నా సభ్యుల సహకారం ఉంటే చేయగలుగుతాం. మీరు దయచేసి మీరు మరొకసారి ఆలోచించుకోండి. ఇది నా కుటుంబం మా కుటుంబంలో అయితే ఏదైనా సహకరిస్తే నేను ఏదైనా కుటుంబాన్ని నడపగలుస్తాను. అదేవిధంగా సభ్యులు ఏమైనా సహకరిస్తే ఈ సంఘాన్ని కానీ ఏదైనా నడిపిస్తాం. ఒకవేళ మేము కానీ ఏదైనా పొరపాటు చేస్తే మీరు ఖచ్చితంగా వ్యక్తిగతంగా వచ్చి మీ నడవడికలోని ఈ వ్యవహారంలోనే మీరు పొరపాటు చేశారంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. మేమైనా అంత తెలివైన వాళ్ళు ఉంటాము, తప్పులు చేయకుండా ఉంటామని కూడా కాదు. వాళ్ళు చేస్తే సభ్యులను మన దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము సవరించుకుంటాము. కాబట్టి ఓపెన్గా ఉండండి దయచేసి. అంటే ఒక సంఘము, మన కుటుంబం అంటే కుటుంబంతోనే ఉండాలి. ఆ కుటుంబంతో కాకుండా ఇతరులతో ఉండి ఈ సంఘానికి ఇబ్బందికరంగా కట్టించడం అయితే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మంచి చేయడం మనం చేద్దాం అనుకుని ముందుకు వచ్చాం. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనం హెల్ప్ చేసే విధంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా మన సభ్యులు, మన నాయకత్వం అందరూ వ్యవహరించి ఈ వెల్ఫేర్ సంఘానికి రాష్ట్రంలో మంచి గుర్తింపు తీసుకురావడానికి మీ సభ్యులు అందరూ కూడా సహకరిస్తే మన లింగాల నరసింహరావు కూడా దానికి తగ్గట్టుగా కృషి చేస్తారు. చిన్న పత్రికల వాళ్ళు కృషి చేస్తారు, ఏపీడబ్ల్యూజే చేస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా చేస్తుంది. ప్రతి ఒక్క అనేక మంది ఇందులో ఉండే వాళ్ళు కేవలం ఏంటంటే బాధ్యతలు మాత్రమే తీసుకున్నారు. పరిష్కారానికి కానీ సహకరించడానికి అనేక మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళంతా సహకరిస్తారు. సో మీకు ఈ యొక్క కార్యక్రమానికి ఇంత దిగ్విజయం చేసిన అందరికీ కూడా ఏపీడబ్ల్యూజే తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. దీని తర్వాత మిగతా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి డైరీ, మిగతా కూడా అందరికీ కూడా ఐడి కార్డు ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. అయితే ఐడి కార్డులకు ప్రింట్ అవ్వలేదు, దాని మీద నేమ్స్ అవన్నీ ప్రింట్ చేసరికి టేక్ సమ్ టైం. సో ఒక 4 ఎన్నో ప్రారంభానికి ఇలా పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క సభ్యులకు కూడా ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. వెల్ఫేర్ సంఘం తరఫున వాళ్ళు డైరీస్ ఏవో ఇస్తున్నారు, మరి ఏమి ఇస్తున్నారు అనేది నాకు కూడా తెలియదు. సో వాళ్ళంతా కూడా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ డైరీను ఇది తీసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వెల్ఫేర్ సొసైటీకి 2 చేతులకి నమస్కరిస్తున్నాను.